హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. వెజ్ మోమోస్ తయారీ ఎలాగో చూసేద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇవి తయారు చేయడానికి మనకి ఒక 30 మినిట్స్ టైం పడుతుందండి. క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు స్పైసీ టొమాటో చట్నీతో వేడివేడి మోమోస్ తింటే ఆ టేస్టే సూపర్ ఉంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా మోమోస్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్ వరకు మైదా, అలానే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ అని యాడ్ చేసుకోవాలి. దానితో పాటే 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. టొమాటో చట్నీ కోసం ఇక్కడ ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి 1 కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసుకుని దానిలోకి 7 వరకు ఎండుమిర్చి, తర్వాత 3 పెద్ద టొమాటోలను కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టిన 2-3 నిమిషాల్లో వాటర్ అనేది మరగడం స్టార్ట్ అవుతుందండి. వాటర్ మరిగిన తర్వాత స్టవ్ మీడియం కి చేంజ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. టమాటో ముక్కలు బాగా చల్లారిన తర్వాత దాని మీద ఉండే పీలును జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి చిన్నగా తరిగిన 1 స్పూన్ వరకు అల్లం ముక్కలు, అలాగే 1 స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంతగా ఫ్రై అయితే మనకి టొమాటో చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ని వేసుకోవాలి. టొమాటో పేస్ట్ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు దానిలోకి 1 స్పూన్ వరకు సోయా సాస్, అలానే 1 స్పూన్ వరకు వెనిగర్, 1 స్పూన్ వరకు పంచదార వేసుకుని బాగా కలుపుకొని దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పెద్దగా ఉడకనవసరం లేదండి, ఆల్రెడీ టమాటాలను ఉడికించుకున్నాం కాబట్టి సరిపోతుంది. లాస్ట్ లో టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ అని యాడ్ చేసుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టఫింగ్ కోసం ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్ వరకు, అలానే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని అవి బాగా చిటపట అన్న తర్వాత 2 స్పూన్స్ వరకు ఉల్లిపాయ ముక్కలు, అలానే 2 స్పూన్స్ వరకు క్యాప్సికం ముక్కలు వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలోకి 1/2 కప్ వరకు క్యారెట్ తురుము, అలానే 1 కప్ వరకు క్యాబేజ్ తురుమును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పెద్దగా ఫ్రై అవనవసరం లేదండి, లైట్ గా అవి డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీడియం లో పెట్టి చూసారు కదా, మనకి డ్రై అయిపోయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత దానిలోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం చట్నీలో వేసాము, పూరి పిండిలో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బాగా దంచిపెట్టిన మిరియాల పౌడర్, అలానే 1 స్పూన్ వరకు సోయా సాస్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. అరగంట తర్వాత కలిపి పెట్టుకున్న పిండిలోంచి ఇలా చిన్న ఉండను తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్ని పూరీలాగా చేసుకోవాలి. ఇది మనం ఎంత పలుచగా చేస్తే మనకి మోమోస్ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. తర్వాత ఈ పూరీలోకి ఒక 2 స్పూన్స్ వరకు స్టఫింగ్ ని పెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, పూరీ అనేది మనకి పలుచగా ఉండాలి, అలానే స్టఫింగ్ మాత్రం ఎక్కువ ఉండాలి. అప్పుడే మోమోస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మోమోస్ ని చుట్టే ముందు ఇలాగా పూరీ చుట్టూ ఇలా తడి చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మోమోస్ అనేది విడిపోకుండా ఉంటుంది. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా మోమోస్ ని చుట్టుకోవాలి. ఇడ్లీ రేక్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని జాగ్రత్తగా మోమోస్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి తర్వాత ఇడ్లీ పాత్రలో 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఈ మోమోస్ ని జాగ్రత్తగా దానిలో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది వేడి వేడి వెజ్ మోమోస్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సేమ్ బయట తీసుకునే మోమోస్ లాగే ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ను వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.